హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పులిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ వాడప్ప చేసి చూపిస్తున్నానండి. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ సొరకాయ నేను ఇలా అంతా కూడా ఇలా గ్రేట్ చేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకున్నాను. ఇది జొన్న పిండి అండి. జొన్న పిండి నేను ఈ గ్లాస్కి ఒక గ్లాసు జొన్న పిండి తీసుకున్నాను. సో అలాగే ఈ గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ జొన్న పిండిలో సరిపడా అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మనము ఆల్రెడీ నేను ఇలా వాటర్ బాయిలింగ్ పెట్టేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ కలిపేసుకున్న పిండి అంతా కూడా ఆ హాట్ వాటర్లోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా పిండి అంతా కూడా నేను హాట్ వాటర్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ అండి. సొరకాయ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే మనము ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నానబెట్టుకున్న పెసరపప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనము అన్నీ యాడ్ చేసేసుకొని పిండి అనేది బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి, సో వాటర్ ఏం వేసుకోకుండా మొత్తం ఇలా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో బాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా నేను ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి కలిపేసి పెట్టేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ నేను దానికి కాంబినేషన్గా సొరకాయ పప్పు చేస్తున్నానండి. ఇందుకు ఆల్రెడీ నేను కందిపప్పు, ఇలా సొరకాయ, ఉల్లిగడ్డ, ఆనియన్, కొద్దిగా పసుపు వేసుకొని ఆల్రెడీ పప్పు అనేది కుక్ చేసేసుకున్నాను. ఇందులోకి నేను నానబెట్టుకున్న చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ నేను మిక్సీ జార్లో పప్పుకు సరిపడంత పచ్చిమిర్చి, అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనము మిక్సీ చేసుకున్న పచ్చికారం కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం పప్పు అనేది బాగా కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనము పచ్చికారం కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత చింతపండు, సొరకాయ అంతా మిక్స్ అయ్యేటట్టు మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇలా ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగు వేసుకొని ఇలా పోపు పెట్టేసుకుంటున్నాను అండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి సొరకాయ పప్పు అనేది రెడీ అవుతుంది. చూడండి, ఆల్రెడీ మనము పిండి అనేది తడిపేసుకున్నాం కదా, ఇలా బాల్స్గా చేసేసుకోవాలి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మోస్ట్లీ సొరకాయలో వాటరే సరిపోతాయి మనకి. నెక్స్ట్ నేను ఇలా ప్యాన్కి అంతా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మనము ప్యాన్కి అంతా కూడా మొత్తం ఇలా కొట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నేను హోల్స్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్స్ మనము వడప అనేది కాల్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ. చూడండి, ఇలా చాలా సాఫ్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా మనము సొరకాయ పప్పుతో కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.